నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పిఎం శ్రీ పథకం గురించి ప్రస్తుతం మనం దీని గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పిఎం శ్రీ అనేది విద్యార్థులకు మంచి విద్యతో అందించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో భాగంగా 2022 సెప్టెంబర్ 7వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అంటే జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇదైతే మొత్తం నూతనంగా క్రియేట్ చేశారు. చాలా మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనే ఒక లక్ష్యంతో, మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పిఎం శ్రీ ప్రస్తుతం నీరుగారుతుందని చెప్పొచ్చు. ఆ లక్ష్యాలు, ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా మొత్తం అవినీతిమయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్గా మనం చూపొచ్చు. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 పిఎం శ్రీ సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చాలా మట్టుకు ఏదైతే లేని పరికరాలు ఉన్నట్టుగా చెప్పడము, ఏదైతే దాన్ని నిధులు వాడుకోవాల్సినటువంటి విధంగా వాడుకోకపోగా మొత్తం నిధుల్ని పక్కదారి పట్టించినట్టు, ఖర్చు ఎక్కువ చూపించినట్టు ప్రస్తుతం ఏసీబీ ఆడిటింగ్లో తెలిసినటువంటి అంశంగా చూడొచ్చు. ఏసీబీ దీనిపైన దృష్టి సారించింది. నిధులు దుర్వినియోగమైనట్టుగా ఏసీబీ అధికారులు సైతం చూపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము నిజామాబాద్లోని శంకర్ భవన్ స్కూల్, ఇక్కడ ఈ స్కూల్ టౌన్లో పిఎం శ్రీకి సంబంధించినటువంటి దీని పరిధిలో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి పాఠశాలలో ప్రతి చదువుకునే విద్యార్థి మంచి విద్య చదువుకోవాలి, వాళ్ళకు మంచి సదుపాయాలు అందించాలి, మెరుగైన వసతులు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైతే ఈ పథకంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి బోధించే టీచర్స్ చాలా మటుకు నిధుల్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. మరి మొత్తం 50 పాఠశాలలో చాలా మట్టుకు లేని పరికరాలు ఉన్నట్టుగా చూపించడం, పరికరాలు లేకపోయినా ఉన్నట్టుగా చూపించడము, మరి ట్రావెలింగ్ విచ్చలవిడిగా ట్రావెలింగ్ మొత్తం ఖర్చు చూపించడం, ఇవన్నీ కూడా చాలా గందరగోళానికి అయితే తావిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఉపాధ్యాయులు ఏమంటారో వాళ్ళకు కూడా అడిగే పరిస్థితి చేద్దాం. విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఉండాలి, వాళ్ళకు విద్య బాగుండాలి, వాళ్ళకు అన్ని వసతులు ఉండాలి, దీంతోపాటు ఎక్విప్మెంట్స్ చదువుకునే క్రమంలో ఉపయోగపడేటువంటి అన్నీ అందిస్తుంది ఈ పిఎం శ్రీ సంబంధించినటువంటి పథకంలో. మనం చూడొచ్చు ఇక్కడ విద్యార్థులు కొంతమంది దీనికి సంబంధించిన సైన్స్ ఫేర్ సంబంధించి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్కి ఇప్పించాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నాయని కూడా చెప్పొచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కావచ్చు, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కావచ్చు, అక్కడ ల్యాబ్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్, అస్థిపంజరం లాంటివి కావచ్చు, అనేకమైనటువంటి ఈ ఎక్విప్మెంట్స్ ఏదైతే పిల్లలకు చదువు పరంగా యూజ్ అయ్యేటి అన్నీ కూడా ఈ పిఎం శ్రీకి సంబంధించినటువంటి నిధులతోటే వీళ్ళు కొనుక్కుంటారన్నాడు. గతంలో చూసుకున్నట్టయితే గత 2024 సంవత్సరంలో బడ్జెట్ ప్రతి స్కూల్కు ఇంత అనే ఒక బడ్జెట్ వస్తుంది. ఈ బడ్జెట్లో వాళ్ళు ఏవైతే ఉపయోగించుకుంటారో, అంటే వాళ్ళ డెవలప్మెంట్కి ఏవి కావాలనుకుంటే అవి కొనుక్కున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతం తీరు మారింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉపయోగించినటువంటి ఏవైతే ఉపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం మొత్తం చేంజ్ చేసినటువంటి అంశంగా చెప్పొచ్చు. ప్రాసెస్ అంతా మార్చినట్టుగా చూడొచ్చు. మనకి చాలా రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చాయట. పిల్లలకి మనం చూడొచ్చు, పిల్లలు పర్యావరణం పైన ఎట్లాంటి అవగాహన ఉండాలనేది ఇట్లా పిఎంసీలో పిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు ఇట్లాంటి వాళ్ళకు మేధాశక్తిని పెంచే విధంగా వాళ్ళ మంచి యాక్టివిటీస్ నేర్చుకునే విధంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం సెంట్రల్ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఏదైతే పిఎం సంబంధించినటువంటి పిఎం శ్రీ కింద ఉన్నటువంటి పాఠశాలలో ఇలాంటి మెరుగైనటువంటి విద్యాబోధనతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి క్రమంగా చూడొచ్చు. మరి పిఎం శ్రీ పథకానికి సంబంధించి శంకర్ భవన్ స్కూల్ సంబంధించి ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. నిధుల దుర్వినియోగం అని ప్రధానంగా ఈ మధ్యలో మొత్తం దాదాపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 27 స్కూల్స్ ఉన్నాయి. అవి టైప్ అయినటువంటి సిచ్యువేషన్. మీ స్కూల్లో గతంలో కొన్ని అవకతవకలు జరిగాయి, నిధులు దుర్వినియోగమైనట్టుగా చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? నా పేరు సాయన్న. నేను రీసెంట్గా ఆగస్టు 22వ తారీఖు నాడు కొత్తగా, అంటే ఆగస్టు 22, 2025 నాడు ఈ స్కూల్లో జాయిన్ అయినా.
అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా పిఎంశ్రీ నిధులు రాలేదు. అంతకుముందు మల్లేశ్వరం సార్ అని ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉండేవారు. ఆ పోయిన సంవత్సరంది అసలు నాకేం తెలియదు దాని గురించి. ఈ సంవత్సరం ఇంకా ఇప్పుడు పిఎంశ్రీ నిధులు వచ్చినాయి కానీ అది ఖర్చు పెట్టే విధానాన్ని గవర్నమెంట్ నుంచి పూర్తి గైడ్లైన్స్ రాలేదు. త్రూ ఎస్టీఓల ద్వారా అంటున్నారు. మాకు మొన్న మీటింగ్ కూడా డిఓ గారితో జరిగింది. వారు కూడా మాకు కొంచెం ఇచ్చారు. మళ్ళీ తర్వాత పూర్తిగా ప్రొసీడింగ్స్ పంపించి డిటిఓ గారితో మాట్లాడించి మొత్తం బిల్స్ ఏ విధంగా చేయాలని చెప్పి మాకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు వారు. దాని ప్రకారంగా ఈసారి చేసుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాం. అయితే గతంలో అసలు ప్రాసెస్ ఎట్లా ఉండే, ఇప్పుడు చేంజ్ అయింది అంటున్నారు. గతంలో పీపీ పద్ధతి ద్వారా ఇప్పుడు ఎవరైతే వెండర్ ఉన్నారో వెండర్కి డబ్బులు పంపించేసి ఆ విధంగా మనము తీసుకునే పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా త్రూ బిల్స్ అనేవి ఎస్టీఓ ద్వారా అంటే ఏ వెండర్ దగ్గర అయితే మనము వస్తువులు పర్చేజ్ చేస్తామో ఆ వెండర్ యొక్క బ్యాంక్ అకౌంటు తర్వాత వాళ్ళు ఇచ్చిన ఓచర్స్ అన్నీ ఒక బిల్స్ ఫామ్ 58లో పెట్టి సబ్మిషన్ చేసి త్రూ డిఓతో అంటే వాళ్ళు డిఓ ఆఫీసులో వెరిఫికేషన్ జరిగిన తర్వాత దాన్ని ఎస్టీఓలో సబ్మిషన్ చేస్తే అప్పుడు ఆ ఎస్టీఓ నుంచి డబ్బులు అనేవి ఆ వెండర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఈసారి పద్ధతి డిఫరెంట్గా ఉంది. ఈసారి ఏ విధంగా ఉందంటే మనకు ఏం పద్ధతి లేకుండా ఎస్టీఓ ద్వారా వెళ్ళడం వల్ల కొంత సేఫ్ సైడ్లో ఉన్నామని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు డైరెక్ట్గా అధికారాలు ఉండే ఏదైనా ఖర్చు పెట్టాలన్నా ఏదైనా అప్పుడు ప్రిన్సిపల్ చేతిలో ఉండేది కాబట్టి నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఈ ఆరోపణలు అంటే వాస్తవంగా పని జరిగింది. కాకపోతే ఏంటి అంటే పని జరిగిన తర్వాత కూడా ఈ కొంత ఆరోపణలు చేస్తూ ఉంటారు కానీ పని మాత్రం జరిగింది. నిధుల దుర్వినియోగం మాత్రం ఎక్కడ జరిగినట్టు దాఖలాలు లేవు. కానీ జరిగినట్టు అని అంటున్నారు. అది నాకు తెలియదు, దాని గురించి మాత్రం తెలియదు. అది అంటే ఇంతకుముందు వాళ్ళ చేతనే ఇప్పుడు మొత్తం ఏది చేయాలన్నా ఆ డబ్బులు ఒక అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి ఇంత అమౌంట్ ఉంది మీరు ఖర్చు పెట్టండి, దీనికి సంబంధించి ఏదైనా పిల్లలకు బయటకు తీసుకెళ్లే కార్యక్రమం కావచ్చు, వాళ్ళకు ఎక్విప్మెంట్స్ ఏమైనా తీసుకునేవి ఇవన్నీ ఉండే కాబట్టి ముఖ్యంగా ఈ టూర్ సంబంధించింది పెద్ద ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది. టూర్లో 100 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం 500 రాశారనేది ప్రధానంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ టూర్ ఎట్లా ఉందంటే ప్రతి పిల్లవాడికి 500 రూపాయల చొప్పున అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కాకపోతే ఏం అటువంటి అంటే బాగా దూర ప్రాంతానికి తీసుకెళ్లారు కాబట్టి నాకు తెలిసినంత వరకు నిధుల దుర్వినియోగం ఏం జరగలేదు అనుకున్నా. ఎందుకంటే పెద్ద టూర్లు వెళ్ళారు కాబట్టి దుర్వినియోగం జరగలేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ లోకల్లో కూడా టూర్స్కి వెళ్ళారు కదా? లోకల్లో కూడా వెళ్ళారు. అంటే ఒక 3-4 టూర్లు మాత్రం వెళ్ళడం జరిగింది వీళ్ళు. అది ఓవరాల్గా అంటే గతంలో ఇట్లాంటి జరిగింది, మొత్తానికి తప్పుల తడగా మారింది, నిధుల దుర్వినియోగం అయింది కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ అంతా చేంజ్ చేసినట్టుగా ఉంది కదా. కొంత గవర్నమెంట్ దృష్టికి అట్లా వెళ్ళిందట. కాకపోతే దానివల్ల ఏం చేశారు అంటే ఈసారి పద్ధతిని మార్చారు. ఆ మార్చడం వల్ల కొంత హెడ్ మాస్టర్లు వాస్తవంగా ఇక సేఫ్ సైడ్ అనేది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆడిట్ అనేది త్రూ ఎస్టీఓ ద్వారా వెళ్ళింది. మా శాలరీస్ ఎట్లనో మా మెడికల్ బిల్స్ ఏ విధంగా చేస్తారో సేమ్ అదే పద్ధతిలో జరుగుతుంది కాబట్టి కొంత సేఫ్ సైడ్లో హెడ్ మాస్టర్ ఉంటాడు అని చెప్పి నా భావన. అది ఇదే పద్ధతిని కొనసాగించాలని నేను కూడా అనుకుంటున్నాను. అంటే మీకు ఏమేమి వచ్చినాయి ఈ పిఎంశ్రీ సంబంధించి, అసలు ఏమి ఇంప్లిమెంట్ జరిగింది స్కూల్లో గత సంవత్సరం పోలిస్తే? గత సంవత్సరం అంటే ఇప్పుడు ఇంకా విడుదల కాలేదు. గత సంవత్సరం అయితే టూర్లకు వెళ్ళడము, రకరకాల యాక్టివిటీ చేయించడము, చైల్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనడము, దాని ద్వారా ఈ సీసీ కెమెరాలు ఫిట్ చేయించడము, తర్వాత ఈ బతుకమ్మ లాంటి ప్రోగ్రామ్స్ నిధులు రావడము, పిఎంశ్రీ కింద 2 రూములు శాంక్షన్ కావడము, ఇట్లాంటి జరిగింది అన్నట్టు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ రావడము, ఇటువంటి అన్నీ జరిగింది. వాస్తవంగా కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వచ్చింది. తర్వాత అన్ని రకరకాల యాక్టివిటీస్ జరిగినవి. తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు పిఎంశ్రీ కింద 2 నిధులు రూములు రావడం వల్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. గతంలో పనిచేసినటువంటి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మల్లేశం గారు ఉన్నారు మాట్లాడడం. ఎందుకంటే చాలా మటుకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆ పిఎంశ్రీ సంబంధించిన నిధులు సక్రమంగా వాడుకోవాలి, దీనికి సంబంధించి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి వాడాలి, వాళ్ళ నాలెడ్జ్కి ఉపయోగించాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టినట్టు కుండబద్దలు కొడుతున్నారు విద్యార్థి సంఘాలు. మాట్లాడడం దీనిపైన ఆయన ఇప్పటికే నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రిన్సిపల్ సైతం తన పీరియడ్లో ఇదంతా జరగలేదు, గత సంవత్సరం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మల్లేశం గారి పీరియడ్లోనే జరిగిందని చెప్పి ఆయన కుండలు బద్దలు కొట్టినటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం, ఈయన ఏం చెప్తారు అసలు? ఏం సార్ మొత్తం అవకతవకలు జరిగినది మీ పీరియడ్లో జరిగింది, ముఖ్యంగా టూర్ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు మీ పైన వస్తున్నాయి, విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నారు, దీనిపైన ఏం చెప్పదలుచుకున్నారు? 2024-25 పిఎంశ్రీకి సంబంధించి టూర్లో ఎటువంటి ఏమి జరగలేదు. పిల్లలందరినీ కూడా టూర్కు తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. ఎక్కడెక్కడ తీసుకుపోయారు? ముచ్చింతల్, నెహ్రూ జువలాజికల్ పార్క్, సలార్జంగ్ మ్యూజియం, యాదాద్రి ప్రాంతాలకు పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగిందండి. ఎంత ఇప్పుడు లోకల్లో మీరు ఎంత బిల్లు పెట్టారు సార్? ఎంత ఖర్చు అయింది, ఎంత బిల్లు పెట్టారు? దానికి ఏదైతే అమౌంట్ వచ్చిందో అమౌంట్ వచ్చినటువంటి అమౌంట్ దానికి పెట్టడం జరిగింది.
ఇప్పుడు మీరు సిటీ అవుట్స్కట్ అంటే పట్టణాలకు తీసుకుపోయారు, పట్టణాలకు సంబంధించి అసలు ఎంత బిల్లు కేటాయించారు, ఎంత పెట్టారు మీరు? పిల్లలకు ప్రతి స్టూడెంట్కి ఇంత రావడం జరిగింది. ఏదైతే వచ్చిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా పెట్టడం జరిగింది. ఎంతమంది పిల్లలు తీసుకుపోయారు సార్? ఎట్లా బస్సులో తీసుకుపోయారా, ఎట్లా తీసుకుపోయారు? బస్సులలో తీసుకెళ్ళాము. ఎక్కడెక్కడ చూపించారు వాళ్ళకి? హైదరాబాద్లో ఎన్ని ప్రాంతాలు చూపించారు? 3-4 ప్రాంతాలు చూపించాము. అంటే ఇప్పుడు ఒకరోజే టూరా ఇది? ఇంకా ఎన్ని రోజులు జరిగింది? 2 సార్లు తీసుకెళ్ళాము. ఇంకా లోకల్ టూర్స్ కూడా తీసుకెళ్ళామండి. అంటే ఇప్పుడు టూర్ సంబంధించి అసలు ఒక ఏంటంటే టూర్లోనే మొత్తం మిస్టరీ జరిగింది, మొత్తం ఈ డబ్బులు దుర్వినియోగం జరిగింది ప్రధానంగా. అంటే ఎంత మీరు దీంట్లో ఎంత అమౌంట్ పెట్టారు, అసలు ఎంత దీని బడ్జెట్గా చెప్తుంది? అవకతవకలు ఏం జరగలేదండి. టూర్లో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ పిల్లలకే పెట్టడం జరిగిందండి. మీరు ఇన్ఛార్జిగా వివరించారు ఇంతకుముందు? ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా ఉందండి. మీ హయాంలో ఏమేమి పిఎం శ్రీకి సంబంధించి ఏమేమి వచ్చినాయి? గ్రీన్ స్కూల్ టూర్కి సంబంధించి, తర్వాత స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, స్కూల్ గ్రాంటు, తర్వాత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, కరాటేకు సంబంధించి స్నాక్స్, వేరువేరు కార్యక్రమాలకు వచ్చినాయండి. మొత్తం ఎంత శాంక్షన్ అయినాయి మీరున్న పీరియడ్లో? మీకు పిఎం శ్రీ పథకం నుంచి ఎంత వచ్చినాయి డబ్బులు? పిఎం శ్రీ పథకం నుంచి దాదాపు 10 లక్షల వరకు వచ్చినాయండి. 10 లక్షల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? దాదాపు అన్ని ఖర్చు పెట్టడం జరిగిందండి. మొత్తం దీనికి ఎవరు వర్క్ చేశారు? అందరు ఉపాధ్యాయులందరికీ కూడా కమిటీలు వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పి చేయడం జరిగిందండి. కమిటీలో ఎవరెవరు ఉంటారు అసలు? కమిటీలో సీనియర్ టీచర్స్ ఉంటారు. టీచర్లతో కమిటీ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది అప్పచెప్పడం జరిగిందండి. అంటే ఇంత మంచి బాధ్యతని సక్రమంగా యూజ్ చేసుకోవాలి. మరి ఇట్లాంటి బాధ్యత పక్కదో పట్టిందని ఇప్పటికే విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అంటే మీరు ఒక కమిటీ వేసుకుంటే అయిపోతుంది సార్? మాది మేము అని కాదండి. స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ తోటి అందరితో కోఆపరేషన్ తోటి సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేసుకొని వర్క్ చేయడం జరిగింది. అంటే మీరు వర్క్ చేసుకొని మీ ఇష్టారాజ్యంగా ఉంటుంది కదా, మరి వర్క్ చేసుకున్నారంటే అది దాన్ని ఎట్లా చూడాలి? మీరు సేమ్ మీ వర్క్ని చేయించుకొని ప్రభుత్వానికి చూపిస్తే మీ పైన పర్యవేక్షణ అది ఎట్లా మీ అందులో మీరే నడుస్తుంది కదా, కోఆర్డినేషన్ మీ అందరూ ఒకటే కదా ఉంటారు. అట్లా ఏం లేదండి. మా పర్యవేక్షణ అంటే పర్యవేక్షణ అనేటువంటిది ఉంటుంది. మనకు ఆడిట్ అవన్నీ ఉంటాయి కదండి. ఆడిట్లు అంటే ఇప్పుడు మీరు 10 లక్షలు అంటే ఎవరి పేరు మీద వచ్చినట్టు ఇవన్నీ? ఎవరి అకౌంట్లో వచ్చాయి అంటున్నా? పిఎం శ్రీ అకౌంట్లో వస్తాయి. మరి ఎట్లా మొత్తం నిధులన్నీ తీసేసుకున్నారు? 10 లక్షలని ఖర్చు పెట్టారా? అన్నీ ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇది చూడొచ్చు. మరి ఏదైతే దాదాపు 10 లక్షల రూపాయలు పిఎంసి సంబంధించిన వస్తే ఇది ఒక పని ఏదైనా మొదలుపెట్టినప్పుడు దానిపైన పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళే మొత్తం అంతా వీళ్ళే కొంతమంది ఉపాధ్యాయులు కలిసి ఏ పని ఎవరు చేద్దామని చెప్పి ఒక కమిటీ వీళ్ళు వేసుకున్నారంటే ఈ కమిటీ యాక్చువల్గా కమిటీ అంటే ప్రతి ఒక్క స్కూల్కు ఒక కమిటీ ఉంటుంది, కమిటీకి చైర్మన్ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఒక పర్ఫెక్ట్గా జరగాల్సినటువంటి క్రమంలో కేవలం కొంతమంది ఉపాధ్యాయులు కలిసి ఇట్లాంటి 10 లక్షల రూపాయలు మరి అది ఎంతవరకు ఖర్చు పెట్టారంటే ఆయన పొంతనలేని సమాధానాలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి ఎట్లా ఉండబోతుంది, దీనిపైన డిఓ ఎట్లా స్పందిస్తాడు, దీనిపైన పై అధికారులు ఎట్లా సంబంధించి ఒకవైపు ఏసీబీ దాడులు సైతం జరిగినాయి, ఏసీబీ తనిఖీలు జరిగినాయి, విద్యార్థి సంఘాలు మండుపడుతున్నాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి నిధుల్ని దుర్వినియోగంగా చేసినట్టు క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశంలో ప్రస్తుతం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు, గతంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఆయన పొంతనలేని సమాధానం అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. అందరికీ నమస్తే. నా పేరు శశి, ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పిఎం శ్రీ నిధులు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా 447 కోట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో పాఠశాలలు ఇప్పటివరకు వినియోగించుకున్నవి 123 కోట్లు కాగా దీంట్లో వినియోగించుకున్నటువంటి బిల్లుల రూపంలో చూసుకున్నట్లయితే అలా విచ్చలవిడిగా అక్రమంగా ఖర్చులు పెట్టడం జరిగింది. వాటర్ బిల్లులు, అక్కడ స్నాక్స్ కానీ టీలు కానీ ఇట్లాంటి ఖర్చులకు వేలాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అక్రమంగా నిధులను నిర్వినియోగం చేస్తున్నటువంటి పాఠశాలలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ
మన నిజామాబాద్ జిల్లాలో 27 పాఠశాలలకు ఈ పిఎంశ్రీ నిధులు కేటాయించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 23 పాఠశాలలకు కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు ఈ 2 జిల్లాలకు 50 పాఠశాలలో కేటాయించడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు బాగు కోసం అక్కడ ఉన్నటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం కోసం వాళ్ళకు టూర్లు తీసుకోవడం కోసం అలాగే అక్కడ ఉన్నటువంటి తరగతి గదులు ఎక్కువ స్ట్రెంత్ అయినప్పుడు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా అక్కడనే కొన్ని తరగతి గదులు నిర్మించడం కోసం కంప్యూటర్లు తక్కువ పడితే అక్కడ కంప్యూటర్లు కేటాయించడం కోసం లైబ్రరీ కట్టడం కోసం ఇలాంటి ఒక పేద మధ్యతరగతి విద్యార్థులకు బాగు కోసం ఆలోచించే విధంగా ఈ పిఎంశ్రీ నిధులను కేటాయించమంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు ప్రిన్సిపాల్లు దుర్వినియోగం చేస్తూ అక్రమంగా ఖర్చులు పెడుతూ వాళ్ళ జీతాలు లక్షలు తీసుకున్నప్పటికి కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు పైసల మీద వాళ్ళు ఆధారపడి ఈరోజు వాటిని నిర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ జేబులాలకు ఈ పైసలు పోతున్నాయి కాబట్టి ఈ పెద్ద ఎత్తున కుట్రపూరితంగా ఖర్చులు చేస్తున్నారు కాబట్టి వెంటనే దీనిపైన పైనున్న అధికారులు మొన్నటైతే పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని వెంటనే వీటిపైన విచారణ జరిపి సరైన పద్ధతిలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా శిక్షణ తరగతులు ఉండే విధంగా న్యాయం చేసే విధంగా ఉండాలనేసి ఇలా గవర్నమెంట్ పాఠశాలలో ఉండేది పేద విద్యార్థులు కాబట్టి మీరు పేద విద్యార్థులపైన ప్రతీకారం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ప్రైవేట్ పాఠశాలపైన ఎన్నో లక్షల ఫీజులు కట్టేస్తున్నారు కానీ ఈ పేద విద్యార్థులు చదువుకునేటువంటి పాఠశాలపైన మీరు ఇలాంటి అన్యాయంగా వాళ్ళ నెత్తురు దాగే విధంగా పనిచేయడం సరైనది కాదు. మీకు వచ్చే జీతాలతో మీరు సరిపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ మీ తీరును మార్చుకొని పైనున్న అధికారులు కుమ్మక్కైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి 2023, 24 వచ్చిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిపైన తక్షణమే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి వెంటనే ఎవరైతే అక్రమంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారో దోచుకుంటున్నారో అక్రమంగా బిల్లులు పెట్టుకుంటున్నారో ఆయా పాఠశాలల వాళ్ళ యొక్క విధుల నుంచి తొలగించే విధంగా చేసి నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందే విధంగా చూడాలని ఏబీపీ కోరుతుంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. నేను ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2023-24 సంవత్సరంలో ఏవైతే పిఎంశ్రీ నిధులు అనేవి విడుదల చేసిరో మన రాష్ట్ర ప్రభుత్వానికి 447 కోట్లు, ఇందులో నుంచి ఈ పిఎంశ్రీ నిధులు అనేవి కేవలం విద్యార్థుల కోసం కానీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ టూర్స్ కోసం కానీ ఏదైతే విద్యార్థుల బాగు కోసం కానీ ఏదైనా కానీ వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు కానీ క్లాస్ రూమ్స్ కానీ వాటర్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటి డెవలప్మెంట్ విషయాల కోసం ఈ పిఎంశ్రీ నిధులు అనేవి రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎంఈఓ కానీ వీళ్ళందరూ ఒక దగ్గర కుమ్మక్కైపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ దుర్వినియోగం చేసి అలాగే ఇవి ఏవైతే ఎడ్యుకేషన్ టూర్స్ కోసం అయితే ఖర్చు చేయాలని చెప్పిన నిధులు అనేటివి ఉన్నాయో ఇవి ఎడ్యుకేషన్ టూర్స్కి తీసుకుపోవడం కాకుండా తీసుకుపోయినట్టు ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి అలాగే గవర్నమెంట్ మోసం చేస్తూ ఉన్నది. ఇలా పేద విద్యార్థుల పైసలు ఎన్నో దుర్వినియోగం అవుతా ఉన్నాయి. దీనికోసము డిఓ గారు దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల నుంచి తొలగించి ఈ విద్యార్థుల పక్షాన నిల్చుంటే బాగుంటుంది. అలాగే ఈ పిఎంశ్రీ నిధులు అనేటివి కేవలం విద్యార్థుల కోసం ఉపయోగించబడాలి. అలాగే ఏవైతే దుర్వినియోగమైన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రికవర్ చేసి వీళ్ళ జీతాల నుంచి కట్ చేసి వీళ్ళ జీతాల నుంచి వీళ్ళని తీసేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ పేద విద్యార్థుల కోసం ఎవరు లేరు అని మీరు అనుకుంటే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అక్కడ ముందుండి మిమ్మల్ని ఎక్కడక్కడ అడ్డుకొని మిమ్మల్ని మీ విధులు సైతం చేయనీయకుండా అడ్డుకొని మిమ్మల్ని మీ విధుల నుంచి తీసేసే వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతూ ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. నా పేరు దుర్గాదాస్, ఏబీవీపీ. ఈరోజు చూసుకున్నట్టయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కామారెడ్డి అది పిఎంశ్రీ నిధులను ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి ఈరోజు ప్రిన్సిపల్ గారు కానీ ఎంఈఓ అధికారులు కానీ డిఓ అధికారులు కానీ ఈరోజుకు విద్యార్థులకు రావాల్సిన ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టున్నటువంటి ఈరోజు ప్రిన్సిపల్ గారు కానీ ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి డబ్బుల విషయం
ఈరోజు 10 రూపాయలు పెట్టి 30 రూపాయలు రాయడం ఏ విధంగా ఈ సరైనదని మీరు వస్తున్నాయి. ఈరోజు ఒక్కొక్కళ్ళకు 1,00,000 రూపాయల జీతాలు వస్తున్నాయి, కానీ ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి డబ్బులను కూడా మీరు ఆ విధంగా దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు ఏబీపీ అడుగుతూ ఉంది. ఈరోజు ఏసీబీ అధికారులు కూడా ఈరోజు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. డిఈ ఆఫీసులకు కానీ, ప్రిన్సిపల్ ఆఫీసులకు కానీ, స్కూళ్ళకు కానీ ఈరోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి ఉన్నారు. వాళ్ళని అవి కూడా కరెక్ట్ చూపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీ ఈ యొక్క దృష్టిని మార్చుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది మొత్తానికి పిఎంశ్రీకి సంబంధించిన పథకంలో ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటాయని చెప్పి మనము చూపించినటువంటి అంశంగా చెప్పొచ్చు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు, మరి ఎక్విప్మెంట్స్ కావచ్చు, టూర్స్ కావచ్చు, ఆ ప్లాంటేషన్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలుగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ పిఎం శ్రీకి సంబంధించినటువంటి దీంట్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. మరి దీనికి నిధులు భారీగా వచ్చినటువంటి సిచ్యువేషన్ గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా చేంజెస్గా చేశారు. ఎందుకంటే చాలా అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, మొత్తం నిధులు దుర్వినియోగం జరిగిందనే అంశం పైన ప్రస్తుతం మొత్తం దాన్ని సిస్టాన్ని చేంజ్ చేసినటువంటి అంశంగా చెప్పొచ్చు. మరి గతంలో జరిగినటువంటి ఏదైతే నిధుల దుర్వినియోగం చాలా పెద్ద మొత్తంలో జరిగిందనే ఒక ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఏసీబీ తనిఖీలు సైతం జరిగినటువంటి సిచ్యువేషన్. మరి దీనిపైన విద్యార్థి సంఘాల పాటు ప్రజా సంఘాలు ప్రజలు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టూర్ విషయంలో టూర్ల పేరుతో చెప్పేసి విద్యార్థులని బయటకు తిప్పి అధికంగా దుర్వినియోగం పాల్గొన్నట్టు కూడా తెలిసినటువంటి సిచ్యువేషన్. మరి ఏదేమైనప్పటికీ మరింత లోతుగా విచారణ చేయాలి, దీనిపైన చర్యలు చేపట్టాలి. ఇట్లాంటి నిధుల దుర్వినియోగం చేయకుండా ఏదైతే విద్యార్థులకు విద్యాబోధన కోసం కేటాయిస్తున్నటువంటి నిధుల్ని వాళ్ళ విద్యకు కాకుండా ఉపాధ్యాయులకు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయుల జేబుల్ని నింపుకునే పదంగా చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి మరింత అప్రమత్తంగా ఉండాలి, నిధుల దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.